మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా వీడియో ఏంటంటే మేము ఈరోజు ముత్యాలమ్మ తల్లి వచ్చిందని చెప్పాను కదా, అక్కడ భజన పెట్టించుకుంటున్నాం అనమాట. దానికోసం అని చెప్పి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాము. ప్రసాదం స్టార్ట్ చేశానండి చేయడం. నన్ను చూసి ఇదేంట్రా బాబు ఇలా ఉంది, ఇలా చేసేస్తుందా అనుకోకండి, ప్లీజ్ డోంట్ మైండ్. ఎందుకంటే నాకు ఈ మధ్యనే హెయిర్ రీగ్రోత్ అవుతుంది అనమాట. ఫ్రంట్ అంతా ఎంత దువ్వుకున్నా కూడా అలాగే వచ్చేస్తుంది. నేను ఒక హెయిర్ ఆయిల్ చూపించాను కదా, అది నాకు బాగా పడింది అనమాట. సో హెయిర్ గ్రోత్ అవుతుంది ఫ్రంట్ అంతా బాగానే. అది ఎంత జడేసుకున్నా ఎలా ఉన్నా సరే బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి నేను ప్రసాదం కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేపిస్తున్నాను. నేను వచ్చి 1 కేజీ రవ్వతో చేస్తున్నాను అనమాట. ఇది తెల్ల ప్రసాదం అంటారు కదా, తెల్ల నూక ప్రసాదం, బొంబాయి రవ్వ ప్రసాదం అనమాట ఇప్పుడు చేసేది నేను. దానికోసం 1 కేజీ రవ్వ తీసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ గుడి దగ్గర చాలామంది వస్తారనమాట చూడడానికి, అది వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వాలి. మా చిన్నమ్మ అయితే పులిహార చేసుకొస్తున్నారు, మేమైతే ప్రసాదం చేస్తున్నాం అనమాట. ప్రసాదం వండడం కంప్లీట్ అయితే ఇంక రెడీ అయ్యి వెళ్ళిపోవడమే అనమాట. భజన వచ్చి 7:30కి స్టార్ట్ అవుద్ది గుడి దగ్గర. ఈ లోపం మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంక రెడీ అయ్యి వెళ్తే అక్కడ చిన్న పూజ ఉంటుంది, పూజ అయిపోగానే స్టార్ట్ అవుద్ది. 5:30కే స్టార్ట్ చేస్తాను అనమాట నేను ప్రసాదం చేయడం. ఎందుకంటే ఈ నూకొచ్చి వేగడానికి చాలా టైం పడుద్ది కదండి, మంచిగా స్మెల్ రావాలి కదా, అలా వచ్చే వరకు వేయించిపోతే బాగుండదు. పైగా ఎక్కువ చేస్తున్నాం కదా క్వాంటిటీ అనేది, చాలా జాగ్రత్తగా చేస్తేనే తప్ప బాగా రాదని చాలా ఎక్కువసేపు ఫ్రై చేసామట. అంటే హైలో పెట్టేసి ఫ్రై చేసేయకుండా నేను సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్నాను. నేనైతే చిమ్నీ కూడా ఆన్ చేసుకోలేదన్నమాట. స్మెల్ తెలియదు అసలు చిమ్నీ ఆన్ చేసి వంట చేస్తే. నాకైతే వేగిందో లేదో నేను స్మెల్ బట్టే తెలుసుకుంటాను. సో అందుకని చెప్పి ఆన్ చేయకుండానే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి 1 కేజీ రవ్వకి నేను 2 లీటర్స్ పాలు తీసుకున్నాను. పాలు అయితే పెట్టేసుకుందాం, ఇది వేగేలోప మళ్ళీ అవి మరగడానికి చాలా టైం పట్టేస్తుంది. మనం ఏదో బాగుంటుంది కదా ఇంట్లో అని చెప్పి తీసుకుంటాం. ఈ స్టవ్స్ వచ్చి ఇవేమో పెద్ద మంట రావు, మామూలు స్టవ్వే బెటర్ నన్ను అడిగితే. మేము వచ్చి ఫ్యాబర్ తీసుకున్నాం అనమాట. అస్సలు చాలా తక్కువ మంట వస్తుంది, అంతేకాకుండా చాలా టైం పట్టేస్తుంది ఏది కుక్ చేయాలన్నా. సో అందుకని చెప్పి పాలు ముందు స్టవ్ మీద పెట్టేస్తున్నాను నేను, టైం పట్టేస్తుందని. నూకైతే వేగిపోయిందనమాట. నేను ఇందులో షుగర్ని కలిపేసి పెట్టుకుంటున్నాను. మేమైతే ఇలాగే చేసుకుంటాము, రవ్వ వేగిపోయాక అందులో షుగర్ మిక్స్ చేసేసుకుని ఉంచుకుంటాము. నేనైతే 1 కేజీ రవ్వకి 1 కేజీ షుగర్ వేసాను. బట్ ఏంటంటే కొంచెం నాకు తక్కువ అనిపించింది ఏమో, మరి మా ఇంట్లో అయితే అందరూ సరిపోయింది అన్నారు. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను, దానివల్ల ఏంటంటే నాకు కొంచెం తక్కువగా అనిపించింది. మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక 1.5 కేజీ అలా వేసేసుకోండి కేజీ రవ్వకి. లేదు నార్మల్గా ఉంటే చాలా అనుకునే వాళ్ళు మాత్రం కేజీ వేసుకుంటే సరిపోద్ది. కలిపి పెట్టేసుకుని ఇంకా పాలు మరిగాక అందులో వేసేసి వెంటనే ఒక 2 మినిట్స్లో కుక్ అయిపోద్ది అనమాట. కొంచెం పలుచగా ఉండగానే దించేసుకోండి, ఎందుకంటే బిగిసిపోద్ది ఈ తెల్ల ప్రసాదం. నేను స్టవ్ నుంచి తీసేసి తర్వాత నెయ్యి మరిగించుకుని దానిపైన పోసాను అనమాట. అలా అయితే కొంచెం బిగకుండా ఉంటుంది. నెక్స్ట్ 6:30 అయ్యేసరికి ఇంక అందరం రెడీ అయిపోయాం అనమాట. స్టార్ట్ అవ్వాలి. గుడి దగ్గరికి ఏమేమి కావాలో అవన్నీ సర్దుతున్నాం అనమాట. భజన వచ్చి 10-10:30 వరకు ఉంటుంది అనమాట. సో వాళ్ళకి టీస్ కూడా ఇవ్వాలి భజన చేసే వాళ్ళకి, అందుకని చెప్పి టీ కప్స్ అవన్నీ పెట్టుకుంటున్నాము. మా ఇంటికి చాలా దగ్గరే అనమాట గుడి వచ్చేసి. మధ్యలో వచ్చి టీ తీసుకువెళ్ళిద్దాం అన్నట్టుగా మిగిలినవన్నీ సర్దుతున్నాం, పూజకి కావాల్సిన సామాన్లు అవన్నీ. చిన్నాన్న మార్నింగే వచ్చి మొత్తం అన్నీ తెచ్చేసారు, పువ్వులు కొబ్బరికాయలు ఇవన్నీ పట్టుకొచ్చారనమాట. అవన్నీ కూడా సర్దుతున్నాను నేను. నాకన్నా చార్వి హడావిడి చాలా ఎక్కువైపోయింది అనమాట. అన్నీ నేను సర్దేస్తాను, నేను చేసేస్తాను, నేను వచ్చేస్తానని చెప్పి చాలా హడావిడి చేసేస్తుంది. ఆ ప్లేట్స్ అవన్నీ కౌంట్ చేసేసి ఏంటేంటో చేసేస్తుంది అనమాట నేను పెడతానని. పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది కదండి ఇలాంటివన్నీ. అందులోనే ఆడపిల్లలు ఉన్నారండి బాబోయ్, వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. మగపిల్లలు ఏం పట్టించుకోరు, కానీ ఆడపిల్లలకి ప్రతిదీ కావాలి. అవసరం లేదంటూ ఏమి ఉండదు అనమాట. ఇంకా అన్నీ తీసేసి ఏదేదో చేసేస్తుంది ఇల్లంతా. ఇంకా అందరం అయితే వచ్చేసారనమాట. ఒకసారి నేను అన్నీ చెక్ చేస్తున్నాను ఉన్నాయా లేదా, అన్నీ పెట్టుకున్నానా లేదా అని చెప్పి. అంటే ఇంటికి చాలా దగ్గరే గుడి, బట్ ఏంటంటే అటు ఇటు తిరగడం ఎందుకులే అన్నట్టుగా అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడ ఏదైనా అడిగితే అప్పటికప్పుడు మనం మర్చిపోయామంటే మళ్ళీ
చిరాగ్గా ఉంటుంది కదా, సో అన్నీ చూసుకుంటున్నాను. ఈలో ప్రసాదం చల్లారలేదన్నమాట. అంటే వేడివేడిగా వేసేసి వెంటనే అన్నీ వేసి మూత పెట్టేయడం వల్ల ఏంటో మరి అస్సలు చల్లారలేదు. సో పట్టుకుంటుంటే కాలుతుంది అనమాట. ఇద్దరు అలాగో కష్టపడి పెట్టారు, మా అమ్మ మా వదినని అందులో పెట్టేశారు. ఇంకా చిన్నమ్మ వాళ్ళు కూడా దగ్గరికి వచ్చామని కాల్ చేశారనమాట. మా నానమ్మ కూడా గుడికి వస్తాననింది. సో నానమ్మ నడవలేదన్నమాట అంత దూరం, అందుకని చెప్పి బండి మీద ఒకరి తర్వాత ఒకరిని డ్రాప్ చేద్దాం అన్నట్టుగా నేను స్టార్ట్ అయ్యాను. చిన్నత్తకి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, సో తను కూడా దూరం నడలేకపోతుంది. అందుకని చెప్పి ఇంకా ఇద్దరిని దింపేద్దాం, బండి మీద దింపేసి వచ్చి అందరం కలిసి వెళ్దాం అన్నట్టుగా ఫస్ట్ దింపుతున్నాము. నానమ్మని ఎక్కిస్తున్నారనమాట, తీసుకొస్తున్నారు బయటికి బైక్ ఎక్కియడానికి. అక్కడికి ఆల్రెడీ చిన్నాను వచ్చేసారు. చిన్నాను వచ్చి అక్కడ అన్నీ అరేంజ్ చేసేసారనమాట. మొత్తం అన్నీ సెట్ చేసేసాక నానమ్మని తీసుకురమ్మని కాల్ చేశారు. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ అయితే చిన్నత్తని దింపేస్తున్నాను, ఎందుకంటే అక్కడ మళ్ళీ నానమ్మని అక్కడ దింపాలి కదా, మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఉండాలన్నట్టుగా ఇంకా ఫస్ట్ చిన్నత్తని తీసుకెళ్తున్నాను. చార్వి ఏమో నేను వచ్చేస్తాను అంటుంది. సో చార్విని కూడా ఇంక తీసుకువెళ్ళిపోతున్నాను అనమాట. గుడికి అయితే వచ్చేసాము. ఫస్ట్ పూజ ఉంది, ఆ తర్వాత భజన స్టార్ట్ చేసేస్తారు. చూసారు కదా, భజన అయితే చాలా చక్కగా జరిగిందండి. నియర్లీ ఒక 10:30 వరకు అయిందనమాట. నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.